అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీ రెహమత్. ఎలా ఉన్నారు మీరందరూ? చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మేము బయటికి వెళ్తున్నామండి. ఎగ్జిబిషన్కి ఆటోలో వెళ్తున్నాము. మా వారికి పని ఉండి రాలేదు, సో మాకు డ్రాప్ చేసుకుంటామని చెప్పారు. సో అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఎగ్జిబిషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? చిన్నపిల్లలకి పెద్దవారికి హాయిగా ఈవినింగ్ టైం అలా అలా అంతా తిరుగుతూ టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో మా అబ్బాయి చాలా రిక్వెస్ట్ చేశాడు కాబట్టి మేము కూడా వచ్చేసామండి. సో మేము ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఈసారి ఎగ్జిబిషన్లో వెరైటీగా అండర్ గ్రౌండ్ ఫిష్ అనేది పెట్టారండి. చాలా బాగుండిద్దని చెప్పేసి మేము వెళ్తున్నాం అనమాట. సో మేము సినిమాలలో వేరే వేరే కంట్రీస్లో చూడటమే కదా, ఇలాగ రియల్గా చూస్తే బాగుండిద్ది కదా అని చెప్పేసి వస్తున్నాము చూడటానికి. అలాగే మీరు కూడా మాతో చూసేయండి. సో ఇక్కడ మామూలుగానే ఎక్వేరియంలో ఎలా ఉంటాయో ఫిషెస్ చిన్న చిన్నవి అవి ఉన్నాయన్నమాట. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి గుంట గ్రౌండ్లో ఉందన్నమాట. ఇది కొత్తగా ఈ సంవత్సరమే పెట్టారండి అండర్ గ్రౌండ్ ఫిషెస్. సో మాతో పాటు మీరు వచ్చేసేయండి, చూసేద్దాం. లో ఉన్న ఫిషెస్ని చూసేసాం కదా, ఇప్పుడు అండర్ గ్రౌండ్ టర్నర్లో ఉన్న ఫిషెస్ని చూద్దాము పదండి. ఇక్కడైతే చాలా చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయండి. మీరు కూడా చాలా నచ్చుతుంది. సో అయితే మీరు కూడా చూసేయండి.
పిల్లల గోల సంతోషం హడావుడి అయితే అంత ఇంత లేదండి. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు, వాళ్ళకి చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి మీ పిల్లల్ని ఇలా తీసుకొని రండి, చాలా ఇష్టపడతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక ఈవినింగ్ టైం చాలా ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయో, చాలా వెరైటీస్లో, చాలా డిఫరెంట్ టైప్స్లో ఎంత బాగున్నాయంటే 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయండి. అదే వేరే బయట షాప్స్లో అయితే ఎంత రేట్లు పెట్టి కొనాలో, కానీ ఇక్కడైతే రీజనబుల్ రేట్లో ఎంతో బాగున్నాయి. చాలా చాలా నచ్చాయి నాకైతే. మీరు కూడా చూసేయండి. అన్నిటికంటే బాగా నచ్చినవి చిన్న చిన్నవి ఆడుకునేవి అనమాట. మనం చిన్నప్పుడు అందరం ఆడుకునే ఉంటాం కదా. మన అందరం కూడా ఇట్లాంటివి చూస్తే చిన్నప్పుడు స్వీట్ మెమొరీస్లోకి వెళ్ళిపోతాం కదా. నాకైతే చాలా బాగా నచ్చాయండి. నేను చాలా సంవత్సరాల తర్వాత ఇట్లా చూశానమాట చిన్న చిన్నవి. ఇవి కూడా మీ అందరికీ చూపిస్తున్నాను. మీకు కూడా నచ్చుతాయి. మీరు కూడా మీ చైల్డ్హుడ్ స్వీట్ మెమొరీస్లోకి వెళ్ళిపోతారు.
కొద్దిగా ఆకలి వేస్తుందని చెప్పేసి కొన్ని స్నాక్స్ తిన్నాము. నేనైతే బయటికి వచ్చినప్పుడు ఆప్షన్స్ వెతుక్కుంటానండి. అందులోనే ఏది హెల్తీగా ఉన్నది అనేది ఆప్షన్ వెతుక్కొని తీసుకుంటానన్నమాట. సో ఇక్కడైతే ఒక పెద్ద అప్పడం అనేది చేశారు, కానీ దాని ఆయిల్ చూస్తే చాలా నల్లగా ఉంది. సో అలాంటివి తీసుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే వారు అది బాగా బాయిల్ చేసి ఉన్నారు కాబట్టి ఆ ఆయిల్ని. సో తర్వాత అట్లాంటివి తీస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకున్నాను. సో తర్వాత మేము అది తీసుకోలేదు. ఇక్కడ హెల్దీ వేలో ఉన్న పల్లీ స్నాక్ అనేది పల్లీ చాట్ తీసుకొని తిన్నామండి. సో చాలా టేస్ట్గా ఉంది. ఫ్రెష్గా బాయిల్ చేసిన పల్లీ చాట్ అనేది తీసుకొని తిన్నాము. సో తర్వాత మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి తిరుగుతూ కాసేపు కూర్చొని అలా ఇలా చేస్తుంటేనే మా కాళ్ళు నొప్పి వేస్తుంది కదా. కానీ పాపం ఇంత ఏజ్ అయినా సరే కదలకుండా అలాగే స్టాచ్యూ లాగా నుంచున్నారండి. పాపం ఏం తినట్లేదు, తాగట్లేదు. సో అందుకోసమని కొంత మనీ అనేది వీరికి డొనేట్ చేశామండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్గానిక్ సోప్స్ ఉన్నాయండి, చాలా బాగా ఉన్నాయి. ఈచ్ సోప్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా న్యాచురల్లీ వేశారండి. సో మేము ఒక 3 సోప్స్ తీసుకున్నాము. ఇంకా మేము వచ్చేస్తున్నాము బయటికి. అంతా మాది షాపింగ్ అంతా అయిపోయింది, చాలా ఎంజాయ్ చేసాము. సో ఎలా ఉందండి వీడియో? మీ అందరికీ నచ్చిందా? మీ అందరికీ నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. సో ఇంతలోనే మా వారు వచ్చేసారండి. మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాము. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇచ్చే సపోర్ట్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, చాలా సపోర్టివ్గా ఉంటుందండి. మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.